నా పేరు పాలమాకుల అబ్బసాయిలు, గ్రామం కుందారం, మండలం లింగాలగనపురం, జిల్లా జనగం, నియోజకవర్గం స్టేషన్ గన్పూర్. మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, మా ఎంపీ కడియం కావయ్య గారు. నేను దాదాపుగా 9 సంవత్సరాలు అవుతుంది గ్రామశాఖ చేయబట్టి. మేము పార్టీ కోసం మేము చాలా కష్టపడ్డాం. నాతో పాటు అందరూ గ్రామస్తులు కూడా సహకరించారు, నేను కూడా సహకరించాను. గత గవర్నమెంట్ లేని పాలనప్పుడు కూడా మేము సర్పంచ్ని ఎంపీటీసీ గెలిపించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము గ్రామానికి మంచి సేవలు అందించినాం. మేము గ్రామ శాఖగా మాకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి అన్ని సలహాలు అందించినాం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం అందించే ఏదైనా కానీ సంక్షేమ పథకాలు కానీ అందరికీ అందేటట్టు చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో పేరుగా మేము వాళ్ళ వెన్నంటుండి ఏ సహాయకరమైనా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు గింతగానం లేకుండే. మేము అట్లా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా గ్రామంలో ఎంపీటీసీని సర్పంచ్ని గెలిపించుకున్నాం. ఆయనకు ఈ ఊళ్ళో ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కానీ ఏ ఎలక్షన్లు కానీ అదర్ పార్టీ కంటే మాకు ఒక 300 నుంచి 350 ఓట్లు మెజారిటీ తీసుకుంటాం ప్రతిసారి. ఇప్పుడు కాదు, కుందారం కాంగ్రెస్ పార్టీ అంటేనే గత 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎప్పుడైనా ముందంచెలో ఉన్నాం మేము. గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ ఇప్పుడు మేము గవర్నమెంట్ తెచ్చుకున్నానికి కారణం కూడా కడియం కావాలని గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే గారు కూడా చేసుకున్నాం. మంచిగా అన్ని సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విలేజ్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు అనుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము 8-9 మందితో కూడా మా మీద కేసులు పెట్టినా ఏం చేసినా మేము అదరకుండా బెదరకుండా బ్రహ్మాండంగా మేము వాళ్ళకి ఢీకొని ప్రజల్లో చొచ్చుకొని పోయినాం. మా పార్టీని బలోపేతం చేసుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చింది, తర్వాత చాలా మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఎంత మేరకు ఈ గ్రామ పంచాయతీలో 6 గ్యారెంటీలు అందరికీ అందినాయి? ఈ గ్రామ పంచాయతీలో దాదాపుగా 100%కి 80% దాకా అందినాయి. ఉచిత కరెంటు కానీ, ఈ సంక్షేమ బస్సు, మహిళలకు ఉచిత బస్సు కానీ అదంతా మా గవర్నమెంట్ అందించినట్టుగా మేము అన్ని సేవల్లో ఇండ్లు కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, గవర్నమెంట్ ఇచ్చే సన్న బియ్యం కానీ, ఇప్పుడు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు, సంతోషపడతారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల పేరు మార్చే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్తున్నారు. అది లేదండి. 6 గ్యారంటీలు మా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా, సోనియా గాంధీ గారు చెప్పినట్టుగా 6 గ్యారంటీలు అన్నీ అందజేస్తున్నాం. గత ప్రభుత్వము అది దళిత బంధు అని చెప్పింది కానీ ఊరికొక్కటి కూడా ఇవ్వలేదు, ఒక్కటే ఇచ్చిండు. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. అట్లా మేము ప్రజలు మోసపోయారు. కానీ ఇప్పుడు ప్రజలు మోసకపోకుండా ప్రతి అరువునికి వాళ్ళకు ఇల్లు కానీ ప్రతి ఏదైనా కానీ వాళ్ళకి అరుగురికి అందేటట్టుగా చేస్తున్నాం. మేము ఉచిత బస్సు వల్ల ఉపయోగం లేదు, అది ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుందని అంటున్నారు. చాలా వాళ్ళు ఉద్యోగస్తులు ఏమైనా కార్లలో బండ్లలో పోతారు, వాళ్ళకి సామాన్య మహిళలు మాత్రం ప్రయాణం చేస్తారు, సంతోషపడతారు. ఈ ఉచిత బస్సు వల్ల మహిళల మధ్యలో కొట్లాటలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు. గిట్టనోళ్ళు అంటారు కానీ మహిళలు మాత్రం సంతోషంగా గుళ్ళలకు పోతారు, ఉద్యోగాలకు పోతారు. సామాన్యులే బస్సు ఎక్కుతారు తప్ప ఉన్నోళ్ళు మాత్రం ఎవరు ఎక్కరు. వాస్తవానికి పని పాట లేకున్నా కానీ మహిళలు బస్సు ఎక్కి తిరుగుతున్నారు అనేది వాళ్ళ అవసరాల మీదకే పోతారు. కానీ పని పాట లేకుంటే పిల్లలు చదువుకోవడం అట్లా తిరగడానికి వాళ్ళకి ఎంత అది కాదు. గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని ఉచితంగా పోవడానికి వాళ్ళ పనులు వదులుకొని అయితే పోలేరు. వాళ్ళు అవసరం కోసమే పోతారు. సన్న బియ్యం గత గవర్నమెంట్ ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చారు, తినలేక అందరికీ దళారులకు అమ్మకం కూడా జరిగింది. ఇప్పుడు ఆ సన్న బియ్యం ఇప్పుడు గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి సంతోషంగా తింటారు. మహిళలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ సంతోషంగా వాళ్ళ ఇల్లు గడుస్తుంది. దరఖాస్తులు ఇళ్ళ మీద వచ్చినాయి, ఉచిత విద్యుత్ మీద వచ్చినాయి. అవి అందరికీ అందింది వాస్తవానికి. చాలా మంది మాకు 6 గ్యారెంటీలు పేరుకి 6 గ్యారెంటీలు కానీ ఒకటి కూడా అందలేదని చాలా మంది ప్రజలు అంటారు. మీ దగ్గర నుంచి మీ ఊర్లో ప్రజలు అంటున్నారు అందరికీ అందలేదు. 100కి 80% మాత్రమే అందిందండి. ఇప్పుడు రాజు యువశక్తి వికాస కానీ ప్రతి అందరికీ దరఖాస్తులు పెట్టుకున్నారు. అర్హులైన వాళ్ళకి అందరికీ అందిస్తారు. మా
పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులైతేనే మాకు సంబంధించిన వ్యక్తులకి మేము ఇస్తామని ప్రచారం జరుగుతుందని ఈ ఊర్లో చెప్తారు ప్రజలు. అట్లాంటిది ఏం లేదండి. వాళ్ళు ఎవరో గిట్టనలు ఒకళ్ళిద్దరు అన్నంత మాత్రాన ఊరంతా అనలేరు కదా. వాళ్ళు ఎవరో గిట్టనలు అంతా అన్నంత మాత్రాన ప్రతి మహిళకు కానీ పురుషులు కానీ అన్నిటికీ అరుగులైన వాళ్ళకి అన్నీ అందుతున్నాయి. రుణమాఫీ ఎంతవరకు జరిగింది ఇక్కడ? రుణమాఫీ 80% వరకు జరిగింది. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అన్నారు, మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మొన్నటి సార్ అండి రైతు బంధు వేసాడు కదా. 5 ఎకరాలు 4 ఎకరాల వరకు పూర్తి చేసిండు. 5 ఎకరాల వరకు వేస్తారంట. ఇప్పుడు ఇది ఫస్ట్ తర్వాత వేస్తాడు. మీ గ్రామ పంచాయతీలో ఈ 6 గ్యారెంటీల విషయం కాకుండా రాజకీయ పరంగా మీరు ఎప్పుడు అరంగేట్యం చేశారు? అట్లా రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? నాకు ఓటాకు వచ్చిన కాంచెలు 95 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు నేను గ్రామ శాఖ చేయడానికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన కాంచెల్ని ప్రతి అర్హులైన వాళ్ళకు అందేటట్టు చేస్తున్నాం మేము. మారలేదండి. నాకు ఓటాకు వచ్చిన కాంచెలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మా నాన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్, మా కుటుంబమే కాంగ్రెస్. అంటే ఇంత కాంగ్రెస్ పార్టీని ఇంత బలోపేతం చేసుకుంటూ వచ్చారు, మిమ్మల్ని వేరే పార్టీకి రమ్మని ఆహ్వానించారు అనేది మేము అలాంటి పిలుపులు వచ్చినా కూడా మేము రామండి. మా పార్టీని వదిలిపెట్టి కన్నతల్లి లాంటి పార్టీ మేము వదిలిపెట్టి రామని చెప్పాం. గత ఎమ్మెల్యే రాజయ్య ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మారినప్పుడు రమ్మని అన్నారు. అంటే మేము బోలా మా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోము, మీ ఇష్టం ఉంటే మీరు పోరు, ఎవరు ఇష్టం వారు అని చెప్పినాం మేము. అట్లాంటిది ఏమండి ఉమ్మడిగానే పోతున్నాం, ఉమ్మడిగానే చేసుకుంటాను. ప్రతి చిన్న సమస్య అయినా కలిసికట్టుగా మా సమస్య పరిశీలించుకొని ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మా సీనియర్ లీడర్లు కానీ మేము కానీ అందరూ అనుకొని ఎవరికి ఏం అందాలో అన్నీ చేస్తున్నాం. బాగానే చేసిండండి. సాడ సుగుణ గారు కాంగ్రెస్ సర్పంచ్గా చేశారు. రజిత ఉపేందర్ ఎంపీటీసీగా చేశారు. అన్ని ఊళ్ళో అందరికీ సంక్షేమ పథకాలు అందేటట్టు చేశాం. బిల్లులు ఇవ్వకున్నా కూడా మా ఆస్తులు వస్తువులు ఏదో చేసుకొని చేసినాం. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ కట్టింది కూడా మేమే కట్టినాం. బిల్లులు వచ్చిన కాడికి కూడా చదువుకున్నాం, చేసుకున్నాం. ఇది తప్ప గ్రామ శాఖ కాక ఎలాంటి పదవి అవలంబించగలి చేయాలి. 3 పిల్లలు ఉన్నారు కాబట్టి చేయలేకపోయాం. 3 పిల్లలు ఉన్నారు కాబట్టి అది లేదు కాబట్టి చేయలేకపోయాం. చేయలేకపోతే చేసేవాళ్ళమే. అట్లాంటివి ఏం అందలే. ఇంకా పార్టీ కోసం మేము నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి లేదు. మేము ఉమ్మడిగానే పోతున్నాం, ఉమ్మడిగానే చేసుకుంటాం. చిన్న అవకతవకలు ఏం జరగాలి ఇప్పటి వరకు. అట్లాంటి జరిగే పొల్యూషన్ ఉన్నా కూడా జరగకుండా మేము సమర్థించుకుంటాం. అట్లేం లేదు. ఎస్సీ వర్గీకరణ మంచిగా జరిగింది. ముఖ్యమంత్రి గారు చేశారు. బీసీ వర్గీకరణ కానీ జనాభా ప్రాతిపదికన చేశారు. తెలంగాణ ప్రభుత్వమే చేసింది. దాన్ని పట్టుకొని మిగతా రాష్ట్రాలు కూడా అన్నీ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అలాంటిది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు సభలో పెట్టి అన్ని ఆమోదం పొందించి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారే చేశారు. ఫస్ట్ ఈ కులగణన చేసిందే రేవంత్ రెడ్డి గారు. ఇట్లా జరగాలని బీసీ కులగణన చేయాలి, ఎస్సీ రిజర్వేషన్ కావాలి, కులగణన చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని బట్టే మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ వస్తారు. గ్రామ సభ పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు సభ పెట్టినప్పుడు దాదాపుగా అందరూ రాలేకపోతారు. 100 మందిలో 30, 40, 50 మంది అన్న రాగలుగుతారు. కొంత పనుల వల్ల పోతారు. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే చెప్తారు, చేస్తారు. కార్యదర్శి గారు కానీ మిగతా వాళ్ళ స్పెషల్ ఆఫీసర్ కూడా చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదండి. ఎలక్షన్లు పెడతాడు, ఒకటి పెడతాడు. ఒకేసారి కాకుండా కులగణన కోసమే ఇన్ని రోజులు ఆగిరు, లేకపోతే పెట్టేటోళ్ళే. బిల్లు పంపించాం కదండి. పాస్ కావాలనే పంపించాము. మిగతా రాష్ట్రాలు కూడా అదే ఫాలో అవుతున్నాయి కదా. వచ్చే నెల పెడతామని అంటాడు మా ముఖ్యమంత్రి గారు. అలాంటిది ఏం లేదండి. 90% గెలుస్తాం మేము. 100% పక్క.
ఈ సంక్షేమ పథకాలు పెట్టినాము. మా కాంగ్రెస్ వైపే చూస్తారు ప్రజలందరూ. పక్క 100% మేము గెలుస్తాం. కొంతమంది ప్రజలు కావచ్చు, మిగతా ఇతర ప్రతిపక్ష నాయకులు కావచ్చు, సొంత పార్టీలో ఉన్న మీ నాయకులే మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది పూర్తిగానే మీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు అంటున్నారు. అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. మంచిగా గవర్నమెంట్ కోసం మేము కొట్లాడినాం, చేసుకున్నాం, గవర్నమెంట్ తెచ్చుకున్నాం. దాన్ని 6 గ్యారెంటీలు అన్ని సంక్షేమ పథకాలలో ఇస్తాం, ప్రజలకు అందిస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, చేస్తారు కూడా. ఎంత మేరకు న్యాయం చేసిందంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? 15 నెలలు దాదాపు 60% న్యాయం చేసిందండి. ఇంకా ఉన్నది టైంలో చేస్తాం. అంత ఉన్న 6 గ్యారెంటీలు అన్నీ ఇస్తాం. అంటే కేవలం ఎలక్షన్ ముందు రాగానే పథకాలు ముందుకు తీసుకురావడం ఇదేనా కాంగ్రెస్ పార్టీ? అట్లాంటిది ఏం లేదు. ఈ 6 గ్యారెంటీలు ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ నెరవేరుస్తాం. బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పతనం చేస్తామని బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ అంటారు. అట్లాంటిది ఏమి లేదు. వాళ్ళు గతంలో చేసినట్టు మేము చేస్తలేము. 6 గ్యారెంటీలు పక్కా ఇచ్చినాం, చేస్తున్నాం. ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. అంటే మళ్ళీ మీరు వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తా అంటున్నారు, ఎట్లా ఉంటుంది మీ ప్రభుత్వం తీసుకొస్తా? భూమాత అని పేరు పెట్టారు. సామాన్యులకు న్యాయం జరుగుతుంది, రైతులకు కొట్లాటలు లేకుండా. ఈ గతంలో అన్ని నా భూమి నీ పేరు మీద, నీ భూమి నా పేరు మీద అట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు అట్లాంటివి ఏం జరగకుండానే భూమాత తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి. అన్ని గ్రామాల్లో కానీ అన్ని మండలాల్లో కానీ ఇప్పుడు సరైన వ్యక్తికి న్యాయం జరుగుతుంది. వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి మీ ప్రభుత్వం మళ్ళీ తీసుకొస్తా అంటుంది, ఎట్లా ఉండదు? అందరికీ సర్వే చేసి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇప్పించగలిసిన కానీ చేస్తుంది, న్యాయం చేస్తుంది గవర్నమెంట్. మీకు ఇక్కడ ఈ మండల నాయకులు కావచ్చు, తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో మీ పాత్ర ఎట్లా ఉంది? మేము అందరం ముందుకు వచ్చి మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కార్యకర్తలం కానీ లీడర్లు కానీ ప్రతి ఒక్కరు కష్టపడి జెండా భుజం మీద వేసుకొని మోసి సర్పంచులను గెలిపించుకుంటాం. అట్లా ఎంపీటీసీ జడ్పీటీసీలను కూడా గెలిపించుకుంటాం. మేము స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎన్నికలు అంటేనే డబ్బు, తర్వాత మద్యం, ఈ రెండింటినీ ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? అట్లాంటిది ఏమి లేకుండా ప్రజలు మా వైపు చూస్తారు, న్యాయంగా పనిచేస్తారని. న్యాయంగా పనిచేసే వాళ్ళకే ఓటు వేయమని మేము అడుగుతాము, చేస్తాము. హామీలు ఇచ్చినాయని నెరవేరుస్తాము. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అంటే ఆల్రెడీ పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీని పతనం చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదండి, ఎలక్షన్ల తర్వాత చెప్తాము మా సత్తా ఏందో మేము చూపిస్తాం, గెలిపించుకుంటాం, గెలుస్తాము కూడా పక్క. మా గ్రామ పంచాయతీ వరకు మా నియోజకవర్గం మొత్తం మా కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తాం. అన్ని గ్రామాలల్లో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీ కానీ అని గెలిపించుకుంటాం. జడ్పీటీసీలు స్థానిక సంస్థలు ఎంపీటీసీ సర్పంచ్ మేము గెలిపించుకుంటాం పక్క. ప్రజలు మా వైపు ఉన్నారండి. సంక్షేమ పథకాలు పెడుతున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు, సంతోషపడుతున్నారు ప్రజలు. ఫైనల్గా ఓటర్లకి ఏం చెప్పదలుచుకుంది? ఇది కాకుండా ఇప్పుడు డబ్బు మధ్య అంటేనే ఓట్లు వేస్తారు, ఇది లేకుండా సాధ్యపడవు ఎన్నికలు. మీరు ఎట్లా ప్రజలకు? మేము న్యాయంగా మన ఈ గల్లీకి ఏమి కావాలో అది చేసి పెడతాము. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ ఏమి ఇందిరమ్మ ఇండ్లు కానీ బియ్యం కానీ ప్రతిదీ మేము సంక్షేమ పథకాలు పెట్టి నీకు ఇంటికి అందిందా లేదా అని అడిగి మా వైపు వాళ్ళే చూస్తున్నారు. మాకు అన్ని న్యాయంగా చేస్తాము, న్యాయంగా అడుగుతాము. వార్డు నెంబర్లతో సహా స్థానిక సమస్యలు అందరూ పబ్లిక్ మా వైపు చూస్తున్నారు. పక్కా గెలుస్తామండి. ఓకే.